నమస్తే ఏపీ1 టీవీ వార్తలకి స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోవూరులో పర్యటించనున్నారు. కోవూరు బజార్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు. షర్మిల పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్కు కొత్త ఊపు వచ్చింది అని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పోలు రాజు, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిలు అన్నారు. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అని, పోలవరం పూర్తవుతుంది అని, పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి అని అన్నారు. ప్రజలందరూ తమ కోటు వేసి గెలిపించాలి అని విన్నవించారు. ఈ జిల్లాకు సేవ చేసేందుకు వచ్చారని వారు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి వచ్చే ఆదివారం వైఎస్ షర్మిలారెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రచారానికి వస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు నెల్లూరు ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత నాకుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలలో ఒక అంశంలో స్పష్టత తీసుకొచ్చారు. మొత్తం రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి అనేక మీటింగులు అడ్రస్ చేసి రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎడల ఒక స్పష్టత తీసుకొచ్చారు. అది ఏమిటి అనేది మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లెటర్ పెట్టారు, రాష్ట్రాన్ని విభజించండి అని. వైసీపీ పార్టీ కూడాను లెటర్ పెట్టారు, రాష్ట్రాన్ని విభజించండి అని. విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రెండు పార్టీలు కూడా ఒక్క రోజు కూడాను విభజన అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే అంశం మీద ఒక్క రోజు కూడాను ఆలోచన చేయకుండా విభజన బాధ్యత అంతా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేసి ఆ నేరం కాంగ్రెస్ పార్టీ మీదే నెట్టివేసి పబ్బం గడుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేసేటప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ప్రజల సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వాలి అనే దాని మీద దీర్ఘంగా ఆలోచన చేసి ఆ విభజన చట్టంలో అనేక హామీలు పొందుపరచడం జరిగింది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఈ విధంగా విభజన జరగబడ్డాయి. కానీ ఏ రాష్ట్రానికి కూడాను ఈ విధంగా అత్యధిక స్థానాలు కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడుతుంది. గెలుపు దశలో పోలింగ్ జరిగిన విషయాన్ని మీకు తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కొర విడతల్లో కూడా అత్యధిక స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు అనేది ముఖ్య ఉద్దేశం. ఇదే విధంగా కొత్త అభ్యర్థిని కొత్తగా రాజుగారి ఓటేస్తే మేలు జరుగుతుందా, ఏం జరుగుతుందా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఏ అంశాన్ని కూడా ప్రత్యేక హోదా విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏది కూడా విభజన చట్టం ప్రకారం చేసినటువంటి దాఖలాలు, హామీలు ఇచ్చినట్టు వారు బీజేపీ నరేంద్ర మోడీ 14లో నరేంద్ర మోడీ చంద్రబాబు జోడీగా చేతులెత్తి 5 సంవత్సరాలు చాలు 15 సంవత్సరాలని చెప్పినటువంటి ప్రబుద్ధులు ఆయన 5 సంవత్సరాలు పరిపాలించిన హోదా సంగతి పట్టించుకోకుండా విభజన చట్టంలో పెట్టిన అంశాలని తుంగలో దొక్కినటువంటి పెద్ద మనుషులు వాళ్ళిద్దరు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఏ బిల్లు పెట్టినా మోడీ గారితో పాటు అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి
మోడీ గారు బిల్లులన్నిటికీ మద్దతు పలికారే తప్ప హోదాను గురించి ప్రస్తాపన చేయలేదు. ఇది ప్రజలు గమనించాలి. హోదా రానంత వల్ల మనం ఎంత నష్టపోయామనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి. అనేక రకాలుగా మనం హోదా రానందువల్ల మనం వెనకబడిపోయాం. మన రాష్ట్రం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేది ఒకటి గుర్తించాలి ప్రజలు. పార్లమెంట్లో మన జిల్లాను గురించి, మన పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల గురించి, ఈ జిల్లాను గురించి అవగాహన ఉన్నటువంటి రాజుగారు లాంటి వ్యక్తికి ఓటేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందనేది ఒకటి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ప్రజలు వేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి ఓటేయాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఆ ఎన్నికలు రాజుగారు వివరంగా చెప్తారు, నేను వాటిలోకి పోను. అలాగే సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి, నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ ఎడల గతంలో ఇతర పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎడలకు పోటీ చేయాలని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ నాయకత్వం కోసం